నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రులకి ధీటుగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వీతో పాటు ఇతర అధికారులతో కలిసి గురువారం నజీర్ అహ్మద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించారు. ఇందులో భాగంగా నజీర్ మాట్లాడారు. గతంలో జరిగిన తప్పిదాలని పరిష్కరించిన తర్వాత క్యాంటీన్ ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికితీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కు ఇచ్చేటువంటి పరిస్థితి, ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాల పాలై 2 సంవత్సరాలు అతను నడపలేక తర్వాత మధురన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతనికి వ్యాపారాలు తగ్గి ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం, దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది. అతనికి వెంటనే సెటిల్ చేస్తామని, ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధులతో ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. అందుకని ఆ క్యాంటీన్ని వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి అలాగే నర్సెస్కి స్టాఫ్కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ అలాగే వచ్చేటువంటి డైట్ క్యాంటీన్, ముఖ్యంగా పేషెంట్స్కి ఇచ్చేటువంటి డైట్ క్యాంటీన్ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళెవరు కూడా ఇక్కడ సమయం ఇక్కడే వెచ్చిస్తారు, వాళ్ళు అద్భుతంగా చేస్తారు. ఇంతమంది పేషెంట్లు వస్తున్నారంటే ఇక్కడ డాక్టర్లు ఎంతో గొప్పగా వైద్యం చేయబట్టి ఇక్కడికి వస్తున్నారు. అది అపోహ మాత్రమే. దయచేసి అట్లాంటివి స్ప్రెడ్ చేయదు. మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ డాక్టర్లు మంచివాళ్ళు, హాస్పిటల్ మంచిదంటేనే జనాలు వస్తారు. ఇప్పుడు చూడండి, మనం మరి ఇంత ట్రస్ట్ లేకపోతే ఎంతమంది వస్తారు? రోజుకి 5,000 మంది ఓపీ వస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలోనే లోపల చాలా 10-15 సర్జరీలు జరుగుతుంటాయి. అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది. దయచేసి అట్లాంటి అనుకోవద్దు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి 4 తర్వాత వాళ్ళు కూడా బతుకుతారు. డాక్టర్లు ఇంత కష్టపడి చదువుకున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ క్లినిక్స్ ఉంటాయి, వాళ్ళు అప్పుడే చేస్తారు. ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఎట్లయినా మనకి ఎవరో ఎక్కడో ఉండే ఉంటారు. ఇప్పుడు అందరిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. డాక్టర్లో అయితే మాత్రం 90% మంచి ఉంటుంది. మిగతా వాటిలేదు నేను చెప్పలేను, కానీ 10% అటు ఇటు ఉంటారు. వాళ్ళు మన రూల్స్ ప్రకారం కరెక్ట్ చేస్తాము. మేము అలా ఎప్పుడు కూడా మంచిగా చూడటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ, నేను ఎందుకంటే రాగానే ఇక్కడ మీటింగ్ పెట్టాను డాక్టర్స్ అందరితోటి, వాళ్ళందరూ టీమ్గా అద్భుతంగా పనిచేస్తున్నారు. అది మనం ప్రజాప్రతినిధులైన నజీర్ గారి ముందే నేను ధైర్యంగా గొప్పగా చెప్పగలను. దయచేసి మనం డాక్టర్లందరూ కూడా చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ మన అభినందనలు తెలియజేద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ అనుసరణీయమని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు ఎంజీబీ సెంటర్లోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవితో పాటు బీసీ సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చివరిగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ద్వారా సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టిన మహనీయులు పూలే అని కొనియాడారు. అటువంటి మహనీయులని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలా మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనకి మున్సిపల్ టీవీ బంగ్లా దగ్గర ఉన్న ఆయన స్టాచ్యూకి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. మనం అందరం కూడా ఇవాళ జ్యోతిరావు పూలే గారి గురించి అందరూ కూడా స్మరించుకుంటూ, ఆయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసము, అప్రెస్డ్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు. ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళల్ని ఇంకా డిప్రెస్డ్ క్లాసెస్ని, అప్రెస్డ్ క్లాసెస్ని చాలా హీనంగా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడడమే కాదు, వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి
వాళ్ళు ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 180 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సామాజిక చైతన్యం కోసం, మహిళా చైతన్యం కోసం, మహిళా విద్య కోసం ప్రత్యేకమైన కృషి చేశారు. ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ప్రత్యేకమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద, దేశంలో జనాభా లెక్కలు కులం ఆధారంగా కులగణన జరగాలి, అందులో బీసీ గణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో కులం ఆధారంగా జనాభా లెక్కలు 1931లో మాత్రమే జరిగినాయి. తర్వాత ఎప్పుడు కూడా జరగల జనాభా లెక్కలు జరిగినప్పటికీ. అందుకని బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికోసం కులగణన కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యమవుతుంది. రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభలో, లోక్సభలో. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల, మహిళలకు విద్యా అవకాశాలు, వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని, అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని, అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని, వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని, తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు, అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరికీ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ మహాత్మాగా పేరుగాంచిన జ్యోతిబా పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే కులరహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం. వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఒక ఆడపిల్లగా, ఒక విద్యావేత్తగా, నేను సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి, సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు. సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత. భావితరాలకి మహనీయుల గురించి చెప్పడము, వారి గురించి అవగాహన కల్పించడం కూడా మా యొక్క బాధ్యత. ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘన నివాళులు అర్పించడం మా అందరూ అదృష్టంగాను, అదేవిధంగా ఇలా ఒక రాజకీయవేత్తగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. మహారాష్ట్రలో పుట్టినప్పటికి కూడా మరి ఈరోజు బీసీ వర్గానికి ఒక ఐకాన్ లాగా, ఎట్లా ఎస్సీస్ అంబేద్కర్ గారు ఎట్లా ఓనింగ్ చేసుకుంటారో బీసీ వర్గానికి ఒక ఐకాన్గా వారు ఉండటం, అట్లాగే వారు సతీమణి సావిత్రిబాయి పూలే గారు వీరిరువురు కూడా ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాకుండా స్త్రీ విద్యకి, ముఖ్యంగా స్త్రీ విద్యకి వాళ్ళు నాంది పలికారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల ఏర్పాటు చేయటం, తర్వాత వారి సతీమణిని కూడా ఈ సంఘ సంస్కర్తగా వారి యొక్క ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేయటం,
అనేక మంది మేధావులతో కలిసి అనేక కార్యక్రమాలు చేయటం, కుల మత రహిత సమాజం కోసం ఆయన కృషి చేయడం అని అందరికీ తెలుసు. సో వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ వారికి ఇలా నివాళులర్పించడం అనేది చాలా గర్వకారణం. వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని, వారి సత్యమణి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే భావితరాలకు కూడా వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, వాళ్ళు చేసినటువంటి సేవ, అవన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పార్టీ శ్రేణులతో కలిసి ఎంటీబీ సెంటర్లోని పూలే విగ్రహానికి నూరి ఫాతిమా పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే ద్వారానే సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టిన మహనీయులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము గుంటూరు తూర్పు. అలాగే జ్యోతిరావు పూలే గారు ఆయన ఆశయాలు, చదువు తన భార్యతోనే సావిత్రిబాయి పూలే గారితో స్టార్ట్ చేయించి చదువు విప్లవాన్ని తీసుకొని వచ్చి చదువు అనేది ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆవిడకి తోడుండి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా, ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని వచ్చి చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దానికి నిజంగానే జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్క సంకేతం, అంటే మంచి సంకేతం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క CBSE కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ, వాళ్ళకు పోషక ఆహారం కానీ, లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు ఎలా తీసుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనని ఓర్చుకోలేక వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సంపత్ నగర్ పర్యటనలో భాగంగా గురువారం బోనపోయిన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి, డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజీలు కట్టిన బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 20వ వార్డు గుంటూరులో ఉన్నటువంటి 20వ డివిజన్లో పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు కొన్ని సమస్యల్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 20వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వార్డులో పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది, ప్రస్తుతానికి కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు ఆ వార్డు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అంటే కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటి కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ఈ సమస్యల పరిష్కారం చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, చాలామంది దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాళ్ళు రోడ్లపై ఉండి హడావుడి చేస్తూ ఉన్నారు. మేము పోలీసు వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో, కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ 150 రోజుల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పి కొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం.
ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. దేవకి నందన వాసుదేవ చిత్రం ఘన విజయాన్ని ప్రేక్షకులకి అంకితం చేస్తున్నట్లు హీరో అశోక్ గల్లా ప్రకటించారు. దేవకి నందన వాసుదేవ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో హరిహర మహల్ థియేటర్లో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం మీడియాతో అశోక్ మాట్లాడారు. తాత సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ సూపర్ స్టార్ మహేష్ బాబుల స్ఫూర్తితో హీరోగా వచ్చానని చెప్పారు. చిత్రంలో తనకు తగ్గ కథతో పాటు చిత్రాన్ని అద్భుతంగా మలచటంలో దర్శకుడు అర్జున్ జంధ్యాల విజయవంతమయ్యారని అన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ మంచి పాత్రలు ఎంచుకున్న సినీ రంగంలో తనకంటూ సుస్థిర స్థానం కోసం ప్రయత్నం చేస్తున్న అశోక్ మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించాలని ఆకాంక్షించారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల, ముత్తినేని రాజేష్, రావిపాటి సాయికృష్ణ, చిట్టాబత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గుంటూరు రావటం ఈ సక్సెస్ టూర్ పైన. యాక్చువల్లీ ఫస్ట్ రాలేకపోవడం అనేది చాలా బాధేసింది. సినిమాకి ముందే రావాల్సింది యాక్చువల్గా ప్రమోషన్ చేయడానికి, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము. బట్ ఇది ఇంకా బెటర్గా ఉంది అసలు ఈ ఎనర్జీ, ఈ స్పందన ఇదంతా చూస్తుంటే. అండ్ మన గుంటూరు ఏరియా అందరు మాస్ హీరోలు బాగా ఒక నచ్చే ఆడియన్స్ ఇది. అండ్ మేము కూడా పక్క మాస్ సినిమాతోనే వచ్చాము. అర్జున్ గారు అయితే ప్రాణం పెట్టి తీశారు సినిమాని. అండ్ నజీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేను కూడా సినిమా చూస్తున్నారంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో కలిసి చెప్తున్నాం. అండ్ సో అదే ఫస్ట్ డే అంత డిసప్పాయింట్ అయినా ఇప్పుడు దాకా ఇట్లా సక్సెస్ స్టోర్కి వచ్చాను అంటే ఇది మీ వల్లే. థ్యాంక్స్ టు యువర్ లవ్ అండ్ యువర్ అఫెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సినిమా చూద్దాం, కమాన్. ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు. సో ఐ వుడ్ లవ్ టు, అది ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఇప్పటికైతే నెక్స్ట్ సినిమా, థర్డ్ సినిమా రన్ అవుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో. అండ్ అది కూడా మంచి రామ్ కామ్ సినిమా, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా త్వరలోనే అయిపోతుంది. అశోక్ గల్లా గారు ఒక మంచి ఫ్యామిలీలో, లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి కూడా తన హార్డ్ వర్క్తో, డిటర్మినేషన్తో, డెడికేషన్తో 2 సినిమాలు చేశారు. 2 కూడా పూర్తి సక్సెస్ అయినాయి. ఈ పిక్చర్ అయితే ఒక వినూత్నమైనటువంటి రెస్పాన్స్ పబ్లిక్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లెగసీతో పాటు కొత్తతనాన్ని ఒక మంచి టైటిల్తో ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ సినిమాని తీయడం, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, అలాగే సినిమాలో నటించినటువంటి అశోక్ గల్లా గారికి, నటిగా ఉన్నటువంటి మానస గారికి, అలాగే మిగతా పాత్రలన్నీ కూడా చాలా వినూతనంగా అందరికి కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. తప్పకుండా కృష్ణ గారి లెగసీతో పాటు గల్లా జయదేవ్ గారు మనందరికి కూడా గుంటూరు నగరానికి కాదు, గుంటూరు ప్రాంతానికే ఒక సొంత బిడ్డగా ఆయన ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అశోక్ గల్లా కూడా మాకందరికి కూడా స్పెషల్. ముఖ్యంగా గుంటూరు ప్రజలకి ఒక నేటివిటీ తీసుకున్నటువంటి ఫ్యామిలీ గల్లా ఫ్యామిలీ. తప్పకుండా మేమందరం కూడా వాళ్ళని ఆదరిస్తాం. వాళ్ళు తీసుకున్నటువంటి ఎటువంటి అడుగులో కూడా మేమందరం కూడా కలిసి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అశోక్ గల్లా గారికి, అలాగే అరుణ్ గారికి, వాళ్ళ టీం అందరికి కూడా ఈ సక్సెస్కు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.